హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతక్కని. ఈరోజు నేను జ్యోతి కాటన్లో ఎక్సెల్ సైజ్ నైటీస్ తీసుకొచ్చానండి. ఈ ఎక్సెల్ సైజ్ నైటీస్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8790041557. ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించారంటే మీ నైటీస్ మీకు పక్కన పెట్టేస్తానండి. అవైలబుల్గా ఉన్నాయంటే ఇదే నెంబర్కి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ చేయండి. చేసిన తర్వాత నాకు రిసిప్ట్ని షేర్ చేయండి. కాలసం ఎందుకు చూసేద్దాం. చూడడానికి ముందు ఎవరైనా నా ఛానల్లో కనుక ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ ఎవరికైనా జ్యోతి కాటన్ నైటీస్ అవసరం ఉంటే వాళ్ళకి నా వీడియోస్ని షేర్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి. ఇక మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం కాబట్టి బ్లాక్ కలర్ నైటీతోనే స్టార్ట్ చేస్తాను. చూసేద్దాం పదండి. చూడండి, ఇది వచ్చేసి ఎక్సెల్ సైజు. చెస్ట్ లూజ్ వచ్చేసి 48 ఇంచెస్ ఉంటుంది. లెంత్ వచ్చేసి మనకి 5'4" ఉంటుందండి. బెస్ట్ క్వాలిటీ అయిన జ్యోతి కాటన్. మీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, క్వాలిటీ విషయంలో ఈ జ్యోతి ఎప్పుడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదు అని మీకు చెప్తూ ఉంటాను. కాబట్టి ఏమని చెప్తూ ఉంటాను, జ్యోతి చెప్తుంది జ్యోతి కాటన్ గురించి అని. కాబట్టి ఎలాంటి డౌట్స్ లేకుండా చక్కగా తీసుకోండి, వేసుకోండి. నిన్న నేను వీడియో పెట్టాక ఒకరు కామెంట్ చేశారనేసి నేను స్టేటస్లో పెట్టానండి. దానికి ఎంతమంది నాకు ఎన్ని రకాలుగా చెప్పారంటే, లైట్ తీసుకోండి మేడం, అలాంటి పట్టించుకోవద్దని రకరకాలుగా మాట్లాడారు. వాయిస్ మెసేజెస్ కూడా పెట్టారు. మేడం ఒకటి చెప్పనా, చాలా లైట్ తీసుకుంటాను. మీరు ఇచ్చే కామెంట్స్ వీటికి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారంటే అస్సలు పట్టించుకోను. చాలా లైట్ తీసుకుంటాను. ఎందుకంటే నేనేం తీసుకొస్తానో నాకు తెలుసు, ఎంత క్వాలిటీ తీసుకొస్తానో నాకు తెలుసు. మీరు వాడే క్వాలిటీ ఏంటో నాకు తెలీదు. నిన్న ఒక ఆవిడ పెట్టిన, ఆవిడెవరో నాకు తెలుసండి, బెంగళూరు నుండి ఆర్డర్ పెట్టారు. తనకి మిస్ ప్రింట్ వచ్చిందంట. అది మిస్ ప్రింట్ కాదు, ఏం కాదు, నాకు ఫోటో పెట్టారు. కుట్టడమే అలా కుట్టారు. అయినా కూడా నేను మేడం అడ్రస్ పెడతాను, పెట్టమంటే అడ్రస్ పెడతాను అని చెప్పాను. పెట్టాను కూడా, పంపించమని చెప్పాను. మరి పంపించమన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలండి, పంపించాలి, మామూలుగా ఇచ్చేయాలి కదా. పంపించేసి అడిగారు, ఇది కరెక్ట్ అడ్రస్సేనా అని అడిగారనమాట. నేను అన్నాను, మేడం మీరు పంపిస్తున్నారు కానీ నేను చెప్పేది కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అది ఎక్కడైనా మిస్ అవుతే మాత్రం నాకు ఆ కొరియర్ నాకు సంబంధం లేదండి అనేసి చెప్పాను. ఇప్పుడే ఆర్డర్ చేయలేదు, చాలాసార్లు ఆర్డర్ చేశారండి. 65 ఇయర్స్ 70 ఇయర్స్ ఆవిడ ఒళ్ళు మండిపోయింది. ఇమ్మీడియట్గా వాయిస్ మెసేజెస్ పెట్టానమాట. మీ వయసుకు గౌరవం ఇచ్చి నేను మాట్లాడుతున్నాను అనుకోకండి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా నేను ఇలాగే చాలా సాఫ్ట్గా చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాను. ఎవరికి రిప్లై ఇవ్వకుండా ఉండను. చక్కగా నేను వాళ్ళు అడిగిన వెంటనే నేను చెప్తూ ఉంటాను. మేడం అనేసి చెప్తే ఇంకా ఎన్ని రకాల మెసేజెస్ పెట్టాను తెలుసా అండి, వాయిస్ మెసేజెస్. అవి నేను మీకు ఇప్పుడు వినిపించాను. కానీ ఒక అలా అంటే వయసుకు తగ్గట్టైనా మాట్లాడడం కొంచెం రావాలండి ఎదుటి వాళ్ళని. ఎందుకంటే అతి మంచితనం కూడా ఫూల్స్ లాగా కనబడొద్దు ఎప్పుడు కూడా. ఎవరికి ఎదుటి వాళ్ళ అతి మంచితనం కూడా వాళ్ళకి ఫూల్స్ లాగా కనబడొద్దు. ఎదుటి వాళ్ళు మనకే ఫూల్స్ లాగా కనబడుతున్నారు అన్న విషయం వాళ్ళు మర్చిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా అతి మంచితనం అనేది ఎదుటి వాళ్ళకి ఫూల్స్ లాగా కనబడొద్దు. ఎందుకంటే మీరు ఆర్డర్ పెట్టినప్పుడు ఒక్కొక్కరు లిఫ్ట్ చేయరు, రిప్లై ఇవ్వరు, కేర్లెస్గా ఉంటారు. ఏదో పంపించామా, ఇది చేసామా అని. ఎంతమంది చేశాను నేను ఇలా? ఏది ఎవరైనా నా కామెంట్స్ నేను అంత ధైర్యంగా నేను స్టేటస్లలో పెడుతున్నానంటే ధైర్యం లేక పెడుతున్నానా? ఏమనుకుంటా ఉన్నారు మీరు అసలు? చాలా లైట్ తీసుకుంటాను. మీరు పెద్ద ఏదో మాట్లాడితే ఇంకొకరండి, ఇంకా 2-3 ఉంటారు. ఇలా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఇవన్నీ అసలు వేస్ట్ క్వాలిటీ అండి, వేస్ట్ ఇదండి, మేము వేరే నంబర్ ఇస్తాము, ఆ నంబర్ దగ్గర తీసుకోండి మేడం. మీకేమైనా షాపులు ఉంటే మీరు సేల్ చేసుకోవాలనుకుంటే మీరు స్వయం కృషితో సేల్ చేసుకోండి, కష్టపడండి, అమ్ముకోండి. అంతేగాని ఎదుటి వాళ్ళ ఛానల్లోకి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడాలు, పిచ్చి పిచ్చిగా మెసేజెస్ చేయడాలు, మేము ఇది అమ్ముతాము, అది అమ్ముతాము, వీరి దగ్గర బాగుండవు, మా దగ్గర క్వాలిటీ బాగుంటుంది, మా దగ్గర రేట్స్. మేడం మీకు ఒక విషయం చెప్పనా, నేను చెప్పే సైజెస్ అన్నీ మీరు వేరే దగ్గర తీసుకునే సైజెస్ దగ్గర ఒక్కసారి మీరు కంపేర్ చేసుకోండి. ఎందుకంటే
నేను ఎక్సెల్ సైజ్ 48 ఇంచెస్ ఇస్తాను మేడం. వేరే వాళ్ళు 46 ఇంచెస్ని ఎక్సెల్ చెప్తారు. నేను 50 ఇంచెస్ డబుల్ ఎక్సెల్ చెప్తాను చెస్ట్ లూజు. వేరే వాళ్ళు 48 ఇంచెస్ చెప్తారు. 60 to 60 ఎబో నేను 3XL చెప్తాను. 50 to 53 ఇంచెస్ త్రిబుల్ ఎక్సెల్ చెప్తారు. ఇప్పుడు సైజెస్ చెప్పండి. లెంత్లో ఓకే వదిలేయండి. సైజెస్ లెంత్లో ఎవరికి కావాలి? ఎంత పొడవు ఉంటారు ఒక్కొక్కరు? పొడవులో కాదు కదా కావాల్సింది, మనకు లూజ్లో కావాలి, అంతేనా? ఇప్పుడు ఎవరెవరు ఏ సైజెస్ ప్రకారం ఇచ్చి అమ్ముతున్నారు, రేట్స్ తక్కువ పెట్టేది అనేది చూసుకోండి. ఆల్మోస్ట్ నేను కూడా చూస్తాను కదండి, నాకు కూడా వస్తాయి కదా, యూట్యూబ్లలో వస్తాయి, నేను కూడా చూస్తాను కదా ఎవరెవరు ఏ రేట్స్లలో ఇస్తున్నారు అని. క్వాలిటీ అనేది మెయింటైన్ చేయకపోతే మేడం ఇంతమంది నా దగ్గర ఆర్డర్ పెట్టరు, ఇంతమంది నా దగ్గర తీసుకోరు. నేను ఒక మేడం ఉన్నారు, తను గుంటూరా వైజాగ్నండి ఎక్కడి నుండో ఆర్డర్ పెడతారు, నేను అసలు అడ్రస్ చూడలేదు. ఆ మేడము 3XL నైటీస్ అండి. దాదాపుగా ఎన్నిసార్లు తీసుకున్నారో తెలీదు, తీసుకున్న ప్రతిసారి 2 kgs 3 kgs 4 kgs అలా తీసుకుంటారు. దగ్గర ఒక 100 నైటీస్ తీసుకొని ఉంటారేమో, 50 పైనే. అసలు నేను కౌంట్ చేస్తే దగ్గరగా ఒక 100 వరకు అవుతాయి కావచ్చు. ఆ మేడము నిన్న వాయిస్ మెసేజ్ పెట్టారు. ఆ మేడం గురించి ఈరోజు చెప్దాం అనుకున్నాను, అనుకోకుండా మేడం కూడా వాయిస్ మెసేజ్ పెట్టారు. చూడండి, మీకు వినిపిస్తాను నేను. చాలు కదా అన్నా కూడా ఇంకా కొంటూనే ఉన్నాను నేను. తెలియని వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారండి. మేడం వీడియోలో మీ గురించి చెప్దాం అనుకుంటున్నాను, మీరు మెసేజ్ చేశారు. అసలు మీరు ఎన్ని నైటీస్ ఆర్డర్ చేస్తారు అన్న విషయం మీ గురించి చెప్దాం అనుకున్నాను మేడం. మీరు థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని ఒక సిస్టర్లా భావిస్తానండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అండి. అసలు మాటలు రావు మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే, ఒక్కొక్కరు వాళ్ళ అభిమానంతో మాట్లాడుతూ ఉంటే నిజంగా మాటలు రావు మేడం. చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను రోజు మీ వీడియోస్ చూస్తూ ఉంటాను మేడం. మొన్న కల వచ్చింది, మీరు మా ఇంటికి వచ్చినట్టు, నేను మీకు పసుపు కుంకుమ పెట్టినట్లు నాకు కల వచ్చిందండి. మేడం ఇలా మెసేజెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వాయిస్ మెసేజెస్ మీకు ఎందుకు వినపెడతాను, ఇలా బోలెడ్ వాయిస్ మెసేజెస్ పెడతారు. ఇవన్నీ నేను స్టేటస్లో పెట్టడానికి ఉండదండి, ఓన్లీ మనము టైప్ చేసి మాత్రమే పెట్టగలుగుతాం స్టేటస్లో, కానీ వాయిస్ మెసేజెస్ పెట్టలేం కదా. కాబట్టి చాలామంది చాలా రకాల అభిమానంతో మాట్లాడతారు, అసహ్యంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. మనం అందరికీ నచ్చాలని ఉండదు కదా. కానీ మన మంచితనం అనేది ఎదుటి వాళ్ళకి ఫూల్స్ లాగా కనబడితే, ఎదుటి వాళ్ళే మనకి ఫూల్స్ లాగా కనబడుతున్నారు అనేది అర్థం చేసుకోండి. ఎప్పుడైనా కూడా ఇలాంటివన్నీ చాలా లైట్ తీసుకుంటాను, చాలా ఇవన్నీ నాకేమి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అవుతుందండి ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసి. ఇప్పుడు ఇలాంటివన్నీ పిచ్చి ఏదో మనము పెడతా ఉంటారు కదా, వాళ్ళని చాలా లైట్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మన గురించి తెలిసిన వాళ్ళే మనల్ని ఎన్నో రకాలు మాట్లాడుతూ ఉంటారు. అన్నీ తెలిసిన వాళ్ళు, మనతో మాట్లాడిన వాళ్ళు, మనం పరిచయం ఉన్నవాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మన బయట వాళ్ళు, మన కుటుంబాలలో ఎవరైనా కూడా మన గురించి తెలిసిన వాళ్ళే రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వేరే వాళ్ళు మాట్లాడితే ఏముంటుంది, వాళ్ళకి ఏం తెలుసని చెప్పండి, ఏం తెలియదు కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని ఫూల్స్ లాగా అంచనా వేయద్దు, అస్సలు అంచనా వేయద్దు. వాళ్ళకి ఫూల్స్ లాగా కనబడుతూ ఉంటారు. కాబట్టి కొంచెము ఇంకా చెప్పకూడదు, కొంచెం దగ్గర పెట్టుకొని నాలుకని నోరుని దగ్గర పెట్టుకొని కామెంట్స్ చేసేటప్పుడు చేయండి. వీటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కషన్ వద్దనుకుంటాను, కానీ అస్సలు ఊరుకోబుద్ధి కాదు. ఎందుకంటే మంచితనాన్ని కూడా అలా మాట్లాడిన విధానం కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడారు అనుకోండి. నిన్న పెద్దవాడ 65 years 70 years అండి బాబు, ఇంకా వాయిస్ మెసేజెస్ పెట్టగానే కామ్గా ఊరుకున్నారు. అది లేకపోతే ఏంటి, ఊరుకుంటామా ఏంటి? ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాము. ఒక లిమిట్ దాటిందంటే అసహ్యంగా ఉంటుంది. అది మాట్లాడకుండా ఉండం కదా. మాట్లాడేటప్పుడు అలా మెసేజెస్ పెడితే ఎలా ఉంటుంది చెప్పండి. కామెంట్స్ చూడండి. 375
375, 375. ఇంకో విషయం చెప్పాలి మీకు ఇక్కడ. ఒక మేడము ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటారండి. మొన్న ఒక రోజు కాల్ చేశారు. నేను ఎంతమందితో కాల్ చేస్తూ ఉంటే ఆన్లైన్లో మాట్లాడుతూ ఉంటాను తెలుసండి మీకు. ఆ మేడం మాట్లాడుతూ ఉన్నారు, మధ్య మధ్యలో కాల్ చేస్తారు, మాట్లాడుతూ ఉంటాము. అలా 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 మాట్లాడుతూ ఇంకా మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటే కూడా కొంచెం పరిచయం అనేది కొంచెం మనకి ఎక్కువ పరిచయం అవుతూ ఉంటాం కదా. అలా మాట్లాడుతూ మొన్న ఒక రోజు మేడం కాల్ చేశారు. అన్ని విషయాలు మాట్లాడుతూ అలా ఒకదాని తర్వాత మాట్లాడుతూ ఉంటే మాకు ఎంత టైం పట్టిందో తెలుసండి. 1.5 2 hours పట్టిందండి మేము మాట్లాడుకోవడానికి. ఎవరైనా ఒక ఆర్డర్ పెట్టే వాళ్ళతో ఒక 1.5 hour 2 hours మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో నాకు చెప్పండి ఫస్ట్. మరి మీకు తెలిస్తే ఉండొచ్చేమో, నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన మట్టుకైతే నేనైతే అందరితో మాట్లాడతాను, అందరితో ఇచ్చేస్తానండి. ఆ మేడం అంటున్నారు అనమాట, మేడం ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయింది అసలు మాట్లాడుతున్నా అంటే రకరకాల మాటలు అండి. ఎన్ని మాటలు, ఒక మాట మొదలెట్టామంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది కదా మాట్లాడడం. నా గురించి నాతో మాట్లాడిన వ్యక్తులకే తెలుసు కదా నేను మాట్లాడే విధానం ఏంటి అనేది. కొంతమందికి నేను మాట్లాడినా కూడా తెలియని వ్యక్తులు ఉన్నారనుకోండి, అది వేరే విషయము. ఎందుకంటే మెంటాలిటీ అనేది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. కాబట్టి మనం అర్థం కానప్పుడు ఏం చేస్తాం, ఏమీ చేయలేం, కాము ఊరుకోవడమే అవుతుంది అనమాట. కానీ 1-2 మాటలు గుర్తున్నా కూడా మనం మాట్లాడిన మాటలు ఎదుటి వాళ్ళ ప్రవర్తన డిఫరెంట్గా ఉండదని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే పాజిటివ్గా ఆలోచించిన రోజే అది పాజిటివ్గా కనబడుతుంది, ఎక్కడ కూడా నెగిటివ్గా కనబడదు అనమాట. ఎవరెవరు ఏదో మాట్లాడితే చాలా లైట్ తీసుకుంటాను, చాలా 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 అంటే చాలా లైట్ తీసుకుంటాను, గుర్తుపెట్టుకోండి. వెరీ కేర్లెస్ నేను, మీకు తెలియదు అసలు. నేను చాలాసార్లు చెప్పాను కూడా వీడియోస్లలో, ఎంతవరకు ఉంటానో అంతవరకే ఉంటాను. ఆ తర్వాత అసలు లెక్క కూడా చేయను ఎవరిని. అది పొగరు కాదు, మంచితనంతో ఉన్న బాధలో కూడుకున్న ఒక కఠినత్వం అంతే. 375, 375, 375, 375, 375, 375, 375. చెప్పాను కదా మేడం, 1 kg వెయిట్లో 3 నైటీస్ వస్తాయి, 2 kgsలో 7 నైటీస్ వస్తాయి, 3 kgsలో 11 నైటీస్ వస్తాయి. కొరియర్ ఛార్జెస్ వచ్చేసి తెలంగాణ ఏపీకి 110 రూపీస్ పడుతుంది, తమిళనాడు కర్ణాటక వైపు వచ్చేసి 160 రూపీస్ పడుతుంది. వేరే వేరే సిటీస్కి వేరే వేరే ఛార్జెస్ ఉన్నాయి. మీరు అడిగినప్పుడు చెప్తాను. ఇంకా వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి పంపించారంటే నేను మీ నైటీస్ మీకు పక్కన పెట్టేస్తా. 375, 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 375. క్వాలిటీ ఎన్ని నైటీస్ తీసుకుంటే ఎక్కువ రోజులు మన్నుతాయని చెప్తూ ఉంటాను కాబట్టి ఒకసారి క్వాలిటీ చెక్ చేసుకోండి. క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాతే ఆర్డర్ పెట్టేసుకోండి. 375, 375, 375. చూసారు కదా, చాలా నైటీస్ చూపించాను, చాలా విషయాలను కూడా చెప్పాను. కాబట్టి ఇంకా చూసుకొని నచ్చిన వాటిని వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. ఇదండి విషయం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.